ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈసారైనా వెళ్తారా? ఎందుకంటే డీఎస్సీకి సంబంధించి అక్రమాలకు సంబంధించి వీళ్ళు రిలే దీక్షలు చేపడుతున్నారు. రైతుల గురించి మాట్లాడుతున్నారు. అంటే జనాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. అది ఎవరైనా ఎళ్లి మాట్లాడొచ్చు. కానీ చట్టసభలకు వెళ్ళే అర్హత కొంతమందికి మాత్రమే ఉంది. దాన్ని వీళ్ళు ఎందుకు యుటిలైజ్ చేసుకోవట్లేదు? చట్టసభలో మాట్లాడితే దానికొక క్రెడిబిలిటీ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. ఈసారన్నా ఆ పని చేస్తారంటారా మనోళ్ళు? బహుశా నిన్నే పరోక్షంగా చెప్పాం పోరని. దాదాపు ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ చూస్తుంటే పోరు. దాంట్లో సందేహం లేదు. బహుశా ఇంకా మనం పోతారా పోరా అని ఇంక 2, 3 సార్లే మాట్లాడుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. మళ్ళీ డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలప్పుడు ఒకసారి మాట్లాడుకుంటాం. మళ్ళీ మార్చిలో ఒకసారి మాట్లాడుకుంటాం. వచ్చే ఆగస్ట్‌లో ఇట్లా మాట్లాడతాం. మళ్ళీ మాట్లాడే అవకాశం ఎందుకంటే పాదయాత్రకెళ్ళిపోతాడాయన. హ్మ్. కటింగ్ 3 హౌసుల తర్వాత పాదయాత్రకెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాడు. అది కన్ఫర్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పట్లే ఆయన. నేను ముఖ్యమంత్రి అయితే వస్తానని చెప్పట్లేదు గానీ, ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. 5 ఏళ్లలో కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు అయిపోతుంది. వస్తాం, కొడతాం, నిలుస్తాం అని చెప్తున్నాడు. కాబట్టి నాకున్న అసెస్‌మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తున్నప్పుడు, ఇప్పుడే కాదు ఇంక రాబోయే 2 సమావేశాలకు కూడా రాడు. ఖచ్చితంగా ఆయన పాదయాత్రకెళ్తాడు. గెలిచి ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకొస్తారు అని నేను అనుకుంటున్నాను. ఆయన నా అభిప్రాయం కాదది. నా అభిప్రాయం ప్రకారం పోవాలి. ప్రతిపక్ష హోదా ఇయ్యకపోయినా పోవాలి. అవమానించినా పోవాలి. మైక్ ఇచ్చినా పోవాలి. ఇయ్యకపోయినా పోవాలి. బయటొచ్చి తన నిరసన తెలియజేయాలి. ఇది నా అభిప్రాయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినా ఉండదు. ఆయన ఉద్దేశం ఒకటే. వాళ్ళు మాట్లాడనివ్వరు. 2 సంఖ్య తక్కువుంది. ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు లేవు. అదే శాసనమండలికి పంపిస్తున్నారుగా. హ్మ్. కాబట్టి వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉద్దేశపూర్వకంగా అవమానించే ఉద్దేశంతో ఉన్నారు. ఇట్లాంటి ఏదో అంచనాతో జగన్ గారు ఉన్నారు. అది ఒక కారణం. ప్రతిపక్ష హోదాని టెక్నికల్‌గా ఇస్తే కనీసం ఒక టైమ్ ఇయ్యాల్సొస్తుంది కదా! నార్మ్స్ ప్రకారం. దాన్నైనా ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అది వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. సో, ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు. ఈయన పోరు. అయితే ఇక్కడ జగన్ గారు ఏమైనా ఫెయిల్ అయిపోతాడా? ఇక్కడ ఎప్పుడవుతుంది స్వర్ణ గారు బేసిక్‌గా ప్రతిపక్షం గాని ఎవరైనా ఎమ్మెల్యే పోకపోతే మేము నష్టపోయినామని ప్రజలు అనుకుంటే వస్తారు. అప్పుడు ప్రతిపక్షం మీద ఒత్తిడి చేస్తుంది. మీరు పోకపోలేదు కాబట్టి అని. ఆ పరిస్థితి అసెంబ్లీని అటు నడపాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్‌లో నెట్టాలంటే ఈ సభకు జగన్ గారు రాకపోవడం వల్ల ఇది నష్టపోయింది ప్రజలు అని అనుకూలమైన ప్రజలు అనుకోవాలి. అట్టాడుంది. లేస్తే జగన్ గాని చెప్తారు. రెండే 2 గదా! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎట్లా తయారైనాయి? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడతారు. జగన్ గారు ఉపన్యాసం మీడియా సమావేశాలు. ఈయన మీడియాలో ఉపన్యాసం చెప్తాడు. ఆయన అసెంబ్లీలో అంతే గదా! ప్రజలు అనుకుంటారు. ఇక్కడ హ్మ్. చర్చలేమున్నాయి, నిర్ణయాలేమున్నాయి. ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం, ఈయన మీడియాలో ఉపన్యాసం. 2 ఉపన్యాసాలే అనుకుంటున్నారు జనం. కాబట్టి మా గురించి ఈయన మాట్లాడుతున్నాడు గంటల తరబడి మీడియాలో. రమ్మంటే వస్తున్నాడు గదా! కదలుతా ఉంది గదా ప్రభుత్వం. జగన్ వచ్చేంత వరకు కదలట్లేదు గదా! అసెంబ్లీలో సమస్యలొచ్చిన ఆధారంగా ప్రభుత్వం కదిలిందని ఒకటి చెప్పు. ఈ 2 ఏళ్లలో ఎప్పుడు అసెంబ్లీ మీద ప్రజలకి జగన్ గారు మీరు గూడా వెళ్ళండి అసెంబ్లీకని ప్రజలెప్పుడు అనుకుంటారో తెలుసా? కొన్ని ఇష్యూస్ అయినా అసెంబ్లీలో పలానా బోండా ఉమా గారు ఎందుకంటే పాపులర్ ఆయన పేరు చెప్తున్నారు. ఎవరో ఒకరు ఇట్లా అడిగినారు. కాబట్టి ప్రభుత్వం స్పందించింది, కదిలింది అనే భావజాలం మీరు కల్పిస్తే జగన్ గారు మీరు కూడా అసెంబ్లీకి పోండి అని చెప్పొచ్చు. అట్లేం లేదు కదా అసెంబ్లీలో. అసెంబ్లీ అంటే ఉపన్యాసం చెప్పడంగా మారిపోయింది. ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి పోకుండా కదిలిస్తున్నాడా ప్రభుత్వాన్ని? ఇప్పుడు ప్రభుత్వం జగన్ గారు వస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు. గిట్టుబాటు ధరల విషయంలో అని ఈ 2 ఏళ్లలో రుజువైపోయింది. కాబట్టి అసెంబ్లీకి పోతే ఏంటి? పోకపోతే మా దగ్గరకొస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు జనం. కానీ సో కౌంటర్ ఇవ్వాలి కదా సార్! కౌంటర్ ఇవ్వాలి. వాటి ఇస్తున్నా గురించి మాట్లాడాలి. ఇస్తున్నా ఓ ఈరోజు పక్కన అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ కౌంటర్ ఇవ్వాల్సిన ప్లేస్‌లో, గట్టిగా వాయిస్ వినిపించాల్సిన ప్లేస్‌లో మాత్రము ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. అంటే ఒకటుంది స్వర్ణ గారు బేసిక్‌గా జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ప్రెస్ మీట్ పెడతారుగా. ఇద్దరు హ్మ్. కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 4 రోజులతో పాటు అసెంబ్లీలో జగన్ గారిని వాళ్ళు విమర్శిస్తారు. ఇంకా జగన్ గారి ప్రశ్నలకన్నిటికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు అసెంబ్లీలో. వాళ్ళేం వదిలేయట్లేదు. జగన్ గారు ప్రెస్ మీట్ బయట మాట్లాడే వాళ్ళ విషయాలు మేము లోపల మాట్లాడం అని చెప్పమని చూద్దాం. ఇప్పుడు జగన్ గారు బయట మాట్లాడతారు కదా! మేము మాట్లాడమండి. ఆయన ఏదైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడమని అని చెప్పేయండి. అసెంబ్లీ ఆయన మీడియా సమావేశం పెట్టిన వెంటనే అచ్చిన పైన స్పందిస్తారు రేపు తెల్లారితో అసెంబ్లీలో. నేను పోతేమో పోకపోతేమో అనుకుంటాడు ఆయన. ఎట్లా స్పందిస్తున్నారు? ఆయన చెప్పేదానికి ఈయన స్పందిస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఈ స్పందన ప్రతిస్పందన జరిగిపోతున్నాయి. కాబట్టి అదే చెప్తున్నాను. అసెంబ్లీలో జరిగే నిర్ణయాల ద్వారా మా జీవితాలు మారాయని ప్రజలకు కల్పించిందనుకోండి. జగన్ గారి మీద ఒత్తిడి వస్తుంది. "నువ్వు ఆడికి పోవే స్వామి మళ్ళీ వచ్చుదువు మా దగ్గరకంటారు." జగన్ గారు మా దగ్గరకొస్తే ఎక్కువ బాగుందనుకుంటారు రైతులు. హ్మ్. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చారు మీరు.
కాబట్టి ప్రభుత్వం నేను జగన్ గారు వెళ్ళాలనే కోరుకుంటున్నాను. వెళ్ళకపోవడానికి తప్పుపడతాను. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఆయన ఎళ్ళే పరిస్థితి మీరు తేవాలంటే ఇది. ఆయన అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు డిస్‌క్వాలిఫై చేసేస్తాము. జీతాలు కట్ చేస్తాం. అసెంబ్లీ అప్పుడే సెట్ జరుగుతాయి. మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ 6 నెలలు చేసుండొచ్చుగా. కాబట్టి ఏదైనా ప్రజలు ఆలోచించే పద్ధతిలో ప్రభుత్వం చేయగలిగితే బెటర్. అండ్ మరోపక్క అయ్యన్న పాత్రుడు గారేమో అసలు అసెంబ్లీకి రాని వాళ్ళపై అనర్హత వేటు వేయాలి. వీళ్ళు సాలరీస్ తీసుకోవడం ఎందుకు? గట్టిగానే క్వెషన్ చేస్తున్నారు. క్వెషన్ ఎందుకు ప్రిన్సిపాల్ కదా! ఆయన చర్యలు తీసుకోవచ్చు. ఒకరిని అడగడం ఎందుకు? సమస్య ఏందంటే ఆయన ప్రిన్సిపాల్. హ్మ్. ప్రిన్సిపాల్‌కి ఏ డెసిషన్ తీసుకోవద్దు. కానీ ప్రిన్సిపాల్‌కి కూడా రూల్స్ ఉంటాయి కదా! ప్రిన్సిపాల్ మిమ్మల్ని మేము స్కూల్‌లో ఉంటే సస్పెండ్ చేసేయొచ్చు. దానికి ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఆయన యాక్షన్ తీసుకుని ఆయన ప్లేస్ ప్రపంచానికి చెప్పడం ఎందుకు? యాక్షన్ తీసుకుంటే పోయా. అది లేదు కుదరవు. అది పంచాయతీ. హ్మ్. ఇప్పుడు డిస్‌క్వాలిఫై చేయాలంటే వరుసగా 60 రోజులు అబ్సెంట్ కావాలి. ఈ ఇప్పుడు వరుసగా అనే దాని మీద ఒక పెద్ద డిక్షనరీలో చూడాలి ఇంకా. వరుసగా అంటే అర్థం ఏమిటి? అదో పెద్ద వరుసగా అంటే కంటిన్యూగానా? మధ్యలో ఒక రోజు అటెండెన్స్ అయితే ఇప్పుడు మొన్న ఎప్పుడో మార్చిలోనే ఎప్పుడో గవర్నర్ సంతకం మీరప్పుడు సంతకం పెట్టొచ్చినారు. ఇప్పుడు మళ్ళీ 15 రోజులయింది. 2024 ఓడిపోయినప్పటి నుంచి 60 రోజులా? లేకపోతే మొన్న సంతకం పెట్టిన రోజు నుంచి 60 రోజులా? ఇది తేలేసరికి సంవత్సరాలు పడుతుంది. ఆయనకి అసెంబ్లీ సమయం 5 ఏళ్ళు అయిపోతుంది. ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోతారు. కాబట్టి ఈ నార్మ్స్ కుదరదు. కాబట్టి చర్య తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ చర్య తీసుకుని 11 మందిని సస్పెండ్ చేసేవాడు. డిస్‌క్వాలిఫై చేయాలి. డిస్‌క్వాలిఫై అయితే ఆయన కోర్ట్‌కెళ్తాడు. ఏమని ఎళ్తాడు? కోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు కేసేసున్నాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ని ప్రతిపక్ష హోదా ఇమ్మని ఆదేశించమని స్పీకర్ కార్యాలయం ఆదేశించమని కోర్ట్‌లో పిటిషన్ ఏశాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా! కోర్ట్‌కి రిప్లై ఇచ్చేయొచ్చు కదా! యాస్ పర్ రూల్ ప్రకారం ఆయనకి 10% మంది లేరండి. ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడానికి కుదరదు అని హైకోర్ట్‌కి ఎందుకు చెప్పలేదు? అది లేదు చట్టంలో అది సమస్య. చట్టంలో ఏముంది? అసెంబ్లీ రూల్స్‌లో ఏముంది? పే అండ్ ఈ జీతభత్యాలకు సంబంధించిన సెక్షన్‌లో ఏముంది? పే అండ్ అకౌంట్స్‌లో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ హౌస్‌లో ఆహ్, అంటే అధికార కూటమికి భిన్నమైంది. కూటమి అధికార గ్రూప్‌కి వ్యతిరేకంగా ఉండాలి. రాజకీయంగా అపోనెంట్‌గా ఉండాలి. ఉన్న అపోనెంట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్‌గా ఉండాలి. స్పీకర్ గుర్తించాలి. ఏడ 10% ఉంది? లేదు. కాబట్టి ఇప్పుడు రెండోది టెక్నికల్‌గా ఏమొస్తుంది? ఇది చాలా కీలక అంశం. ఎందుకు చర్యలు తీసుకోలేరు అని అనుకుంటున్నానంటే నేను, సంక్లిష్ట తేడా వస్తుందంటే స్వర్ణ గారు. ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకొని నోటీస్ ఇస్తా ఫస్ట్. ఇప్పుడు నేను సస్పెండ్ చేసేస్తానని కుదరదు. హ్మ్. మీరు ఇన్ని రోజుల పాటు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని ఎందుకు డిస్‌క్వాలిఫై చేయకూడదు అని నోటీస్ ఇస్తారు. రమ్మంటారు. డిస్‌క్వాలిఫై నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం ఆయన కోర్ట్‌లో పిటిషన్ ఏస్తారు. ఏమని? మేమిచ్చిన దానిపైన చర్య తీసుకోకుండా నాకు డిస్‌క్వాలిఫై ఇచ్చాడు. దీనికంటే స్టే చేయండి అని పోతాడు. అప్పుడు కోర్ట్ నోటీస్ ఇస్తుంది. ఇంతవరకు కోర్ట్ నోటీస్‌కి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే రూల్ కాదు కాబట్టి చెప్పలా. కాబట్టి ఇవన్నీ తేలేటప్పుడు ఎప్పుడవుతుంది? ఇంకో 2 ఏండ్లు పడుతుంది. ఆయనకి ఎలక్షనే వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత 1 ½ ఇయర్ తేలిందనుకోండి. ఆ ఎలక్షన్‌కి ఒక 6 నెలల ముందు 11 మంది ఎలక్షన్ పెడతామంటే పెట్టండి అంటాడు జగన్. ఆయనదేం పోయింది ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఈ సంక్లిష్టత అంతా వస్తుంది కాబట్టే అంత త్వరగా ఇవన్నీ పరిష్కారం కావు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా జీతాలు తీసుకోకూడదు, అసెంబ్లీకి రాకపోతే రాకూడదు. ఇట్లాంటివన్నీ చర్చిస్తా ఉంటాయి. ఇది మానసికమైన ఒత్తిడి తేవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అధిగమించేసాడు ఎప్పుడో. మీ పని సరే. మీది, నా పని నాది ఏమన్నా చెప్పుకోడండి. హ్మ్. సరే. ఇప్పుడు ఒంగోలులో కూటమి నేతల మధ్య జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. దామరచర్ల గారు, అలానే బాలినేని గారు. దీనికి సంబంధించి అంటే ఇంతకు ముందే పెద్దలు మాత్రం కాస్త అలర్ట్ అవుతున్నారు. సమయంను పాటించండి. ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే మనలో మనం చర్చించుకుందామని గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం గురించి కూడా బయట మాట్లాడొద్దు అన్నప్పటికీ కూడా ఒక వీర వనిత మాట్లాడారు. సారీ గూడా చెబుతూ. నేనిలా మాట్లాడకూడదు. మా మా దగ్గర ఆంక్షలున్నాయి. కాకపోతే ఇప్పుడు బాలినేని చేసిన తప్పేంటి? మీ దగ్గరున్నప్పుడేమో పునీతులైపోతారు. మా దగ్గరకొచ్చేసరికేమో వాళ్ళు పాపిష్టోళ్ళయిపోతారా? అంటూ అంటే అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటల్ని, విభేదాలను మరోసారి ఆమె తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఒకటి స్వర్ణ గారు మనిద్దరికీ ఇబ్బందులు లేవు. కాబట్టి మనం నీతి సూత్రాలు బానే చెప్తాం. హ్మ్. అమరావతి హెడ్ క్వార్టర్‌లో కూర్చొని పదవుల్లో ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్‌గా ఉంటారు. వాళ్ళు నీతి సూత్రాలు బ్రహ్మాండంగా అందరూ బాగుండండి, కలిసిమెలిసి ఉండండి, గొడవలొద్దు. లోపల వాళ్ళ బాధ వాళ్ళది. కాబట్టి వాళ్ళ బాధలు ఎవడు పరిష్కరించాలి? ఇది అసలు సమస్య. హ్మ్. కాబట్టి నీతులు చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. రెండోది కోవర్ట్‌లు. వైఎస్ఆర్‌సీపీ కోవర్ట్‌లు ఎవడు చేర్చుకోమన్నాడు మిమ్మల్ని? వైఎస్ఆర్‌సీపీలో వస్తే ఎవడు చేర్చుకోమన్నాడు మిమ్మల్ని అంటున్నా. చేర్చుకొని మళ్ళీ కోవర్ట్‌లు అనడం ఏంటి? కాబట్టి కోవర్ట్‌లు అని తెలుసా చేసుకోకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సిఫార్సు లెటర్ ఇచ్చారా? కొంచెం తాత్కాలిక ఇబ్బందిగా ఉందండి. మా వాళ్ళు కొంతమంది చేసుకున్నాం అని చెప్పాడా? చెప్పలేదు కదా! కాబట్టి సమస్య ఆవురాబారు అని చేర్చుకున్నారు.
సమస్యలు వస్తున్నాయి. రెండోది 2 పార్టీల మధ్య సహజసిద్ధమైన గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే అవకాశాలు అందిపుచ్చుకోవడాలు, రేపు ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకోలేని బాధపడేవాళ్ళు వాళ్ళు బాధ వ్యక్తం చేస్తారు. అన్ని అవకాశాలు ఉండేవాళ్ళు శాంతి సూత్రాలు చెప్తా ఉంటారు. ఇది నిరంతరం జరుగుతాయి. కాబట్టి బాలినేని గారు, రామచర్ల గారు రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా పరస్పర భిన్నమైన పార్టీలో ఉంటే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుండేవాళ్ళు. ఈరోజు నీది రేపు నాది అనుకుండేవాళ్ళు. ఇప్పుడు ఒకే గ్రూప్‌లో ఉండరు. కాబట్టి నాది అధికారం, నీది అధికారమే అంటారు. అక్కడ పంచాయతీ వస్తా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు సర్దుకునేంత వరకు ఈ గొడవలుంటాయి. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇట్లే ఉంటుంది. ఇట్లే ఉంటుంది. సర్దుకున్న బాగున్న వాళ్ళు నీతి సూత్రాలు, శాంతి వచనాలు అనుసరిస్తారు. కిందోళ్ళు అది అంగీకరిస్తూనే వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతా ఉంటుంది.